థ్యాంక్ యూ మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పాషాబాయికి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అన్న ఇంటరా సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పాషాబాయికి ఒక ధైర్యంగా ఉన్నాడు మధ్యలో. సో ఇట్లా చాలామంది ఒకరికొకరు ముందుకు వెళ్తున్నాం. అండ్ దనియేల సన్ మా సూర్య ఇట్రా. సో మనోడి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. ఇదంతా మనోడు ఎందుకు పిలిచిందంటే, ఇప్పుడు చాలామంది లైఫ్లో ఒక స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు అరే మమ్మల్ని కూడా పిలిచి మన సినిమా అనేది నాకు చెప్పలేదు మనోడు. బట్ నేను అది ఫేస్ చేసిన ఒకప్పుడు నేను పక్కన వెళ్ళి నిల్చున్నప్పుడు అరే నేను నా సినిమా గురించి అయినా చెప్పాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. సో అందరూ ఆదరించాలి. దనియేల ద పోస్టర్ డిజైనర్, #1 పోస్టర్ డిజైనర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ కొడుకు ఈయన. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. సో సినిమా అండ్ భైరవ కోన, ఊరు పేరు భైరవ కోన, సందీప్ అన్నది వస్తుంది. సో ఫిబ్రవరిలో ఇంకా ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం కథలు ఉంటాయి, ఏందో చూడాలన్నా సందీప్ అన్న. వెయిటింగ్ ఫర్ దట్ మూవీ ఈగర్లీ. సందీప్ అన్న గురించి ఒకటి చెప్పాలి, ఎంత ఆయన కూడా నాలాగే ఫుల్ ఫైర్ అనమాట. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టాడు, సినిమాని నమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పుడు సినిమాని నమ్ముకున్నాడు ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ సినిమాని మిస్యూజ్ చేసుకొని అమ్ముకున్నాడు ఎప్పుడు వాడు అమ్ముడు పోతూనే ఉంటాడు. అది సో మేము సినిమాని నమ్ముకున్నాం, ముందుకు వెళ్తూనే ఉంటాం. నేనైనా సందీప్ అన్న కూడా. సో ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందరిని అల్లరిస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ సందీప్ అన్న, భైరవ కోనాకి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. సో యాసిన్ భాయ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాంప్రసాద్ని జబర్దస్త్లో చూసిర్రు కదా మీరు. రాంప్రసాద్ జబర్దస్త్లో చూసిర్రు, చిన్న స్క్రీన్ అని చెప్పేసి చిన్న చూపు చూడకండి. మనోడు ఇందులో ఎమోషనల్ డైలాగ్ రాసిండు, నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా కొడుకువేరా అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ డైలాగ్ మనోడే రాసిండు. మన జీవితంలో మనం గెలిచినా ఓడినా, మనం ఎన్ని లంగ పంచాయతీలు చేసినా, మనం జైలుకి వెళ్ళినా, ఏమైనా కూడా ఆఖరికి ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు. అదే ఈ సినిమాలో ఉంటుంది అది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. అండ్ February 2 బూట్కట్ బాలరాజు అనే సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాబాయ్, నేనేందు మళ్ళీ సంపాదించాను కానీ నా పాషాబాయ్ కోసమన్నా సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను, నా సినిమా చూడండి. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి, బూట్కట్ బాలరాజు February 2 అందరు వెళ్ళండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి. ఇదే నా ప్లాట్ఫామ్. ఏం చేయాలో అర్థమైతే లేదు. అన్నీ చెప్పేసిన ఏడ్చిన గీడ్చిన అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడరు అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. బూట్కట్ బాలరాజు February 2. థ్యాంక్ యూ.